అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్గా ఈ రోజున ప్రమాణ స్వీకారం జరిగినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విజన్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటరు, మరి సీనియర్ ముఖ్యమంత్రిగా మరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు, వీరి యొక్క ఆశీస్సులతో ఈ రోజున విజయవాడ డివిజన్ జోన్ చైర్మన్గా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమితులయ్యాం. మరి దీనికి రాష్ట్ర చైర్మన్గా పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారు ఆధ్వర్యంలో మేము 4 జోన్లు 4 చైర్మన్స్ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించడం, అందులో ఉన్న కార్మికుల యొక్క సంక్షేమం, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, బస్సు అదేవిధంగా అధికారులను కోఆర్డినేషన్ చేసుకుంటాం. ఏదైతే ప్రభుత్వం ఒక లక్ష్యం, కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపుగా మేము అందరం కూడా కలిసి పనిచేసి ఇందులో వేలాది మంది కార్మికులు, పబ్లిక్ ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క గమ్యానికి సురక్షితంగా చేర్చాలనేటువంటి పబ్లిక్ ఆలోచన ఏదైతే ఉందో ఆ రకంగా ఎక్కడైతే బస్సులు అవసరం ఉన్న చోట బస్సులు ప్రొవైడ్ చేస్తూ మరి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు వారిని కూడా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ యొక్క ఆర్టీసీ సంస్థని మెరుగైనటువంటి పరిస్థితిలో తన యొక్క ఆదాయాన్ని పెంచుకుంటూ ఆర్టీసీ ఆస్తుల్ని పరిరక్షిస్తూ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలనేది ఏదైతే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో ఆ ఆలోచనలు మేము అందరం కూడా మా చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో భావితరాలకు మంచి బాటను వేయాలి, భావితరాలకు మంచి సమాజాన్ని అందించాలి, మంచి ఆలోచన విధానాలు పెంపొందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ వైపుగా మేము అందరం కూడా పనిచేస్తాం. మరి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ఎంతోమంది ప్రముఖులు, పెద్దలు చేసినటువంటి జోనల్ చైర్మన్ పదవిని నాకు ఇచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి, మా అదేవిధంగా మనోహర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వారు ఏ ఉద్దేశంతో, ఎందుకంటే నేను కూడా ప్రజా జీవితంలో నిరంతరం ప్రజలతో కలిసి ప్రజా సమస్యల మీద తెల్లవారితో పనిచేసేటువంటి నాయకులకి ప్రజా సంబంధాలు కలిగినటువంటి ఒక పదవిని ఇవ్వటం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపున కార్మిక వర్గం, ఒకవైపున ఉద్యోగస్తులు, పబ్లిక్, అదేవిధంగా పబ్లిక్ కావాల్సినటువంటి వసతులు, పబ్లిక్ సంబంధించిన ఆస్తుల పరిరక్షణ బాధ్యతను మాకు అప్పచెప్పినందుకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈ పదవిని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి విఘాతం లేకుండా ఒక బాధ్యతగా, ఇది పదవి హోదా అనేది కాకుండా ఒక బాధ్యతగా దీన్ని స్వీకరించి బాధ్యతగా పనిచేస్తాం. ఒక కూలీగా, ఒక ఎంప్లాయీగా మేము కూడా పనిచేస్తామని చెప్పేసి సభ మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.